గ్రోత్ కి సంబంధించిన ప్రిన్సిపల్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి వినండి. మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఇక్కడ ట్రాప్ అయ్యేది. నిన్న ఈవినింగ్ అనన్య అనే ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. అన్న నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా, ఇప్పటికి 1 year అయింది ఆల్రెడీ, నేను ప్రతిరోజు చదువుతూనే ఉన్నా, ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నాను అని చెప్పేసి. నేను అన్నా సో హ్యాపీ ఫర్ యూ, చాలా డిసిప్లిన్ గా ఉన్నావు, ఇలాగే చేయమ్మా, 1 fine day యూ గోనా గెట్ ఇట్ అని చెప్పేసి అన్న. అంత బానే ఉంటది అన్న, ఎప్పుడో ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ ఎందుకు చదవడం ఆపే బుద్ధి అవుతుంది. నేను అడిగిన అంత డిసిప్లిన్ గా ఉంటున్నారు కదా, ఎందుకు డైవర్ట్ అవుతున్నారు అంటే తను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, లేదు నా కేటగిరీలో నా ఏజ్ గ్రూప్ లో ఎవరైతే నా ఫ్రెండ్స్ చదువుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసి జాబులు, వాళ్ళు వేరే స్విచ్ అయిపోతున్నారు, బట్ నేను మాత్రం ఇక్కడే స్టిక్ ఆన్ అయి ఉన్నాను కదా అని బాధేస్తుంది అని చెప్పింది. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడిగిన, మీరు లాస్ట్ 6 months తో పోలిస్తే అప్పటికి ఇప్పటికి మీలో గ్రోత్ ఉందా లేదా అని చెప్పేసి. తను కొద్దిసేపు ఆగి ఎస్ అనింది. అంతే, సింపుల్. ఇక్కడ ఇష్యూ సార్ట్ అయిపోయింది. మీరు ఒక్కసారి గమనిస్తే మనము ముందు 6 months కంటే ఇప్పటికి చేంజ్ అయ్యామా లేదా అని మ్యాటర్. మనము చేంజ్ అవ్వకుంటే మనని క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకు చేంజ్ అవ్వలేదు అని చెప్పేసి. పక్కన వాళ్ళు చేంజ్ అవుతున్నారు కదా అని కాదు.